నమస్తే పృథ్వీ గారు, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నానండి. ఎన్నికలు కాబట్టి వేడి ఉంటుంది కొంచెం. వేడి మామూలు వేడికి కాదు. ఈ మధ్య కమెడియన్ పృథ్వీ గారు విలన్లాగా కనబడుతున్నారు జనాలకి. ఎందుకు? ఆడియో లాంచ్లో కానీ ఎక్కడైనా బయట కానీ ముఖ్యంగా డిబేట్లో కానీ న్యూస్ ఛానల్లో పృథ్వీ గారు కామెడియన్ కాకుండా విలన్ అవతారం ఎత్తున అంటారు. దాని మీ కామెంట్? అంటే రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని కడిగేస్తానండి, కడుగుతా ఈరోజు అనే అన్న స్ఫూర్తి రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు ప్రాణం, గుండెల్లో పెట్టుకుంటాం. సో ఎక్కడ మంచి ఉంటే ఆ మంచి మీద మేము ఖండిస్తాం, తీవ్రంగా మాట్లాడతాం. మంచిని వాళ్ళు ఒప్పుకోరు అవతల వాళ్ళు, దాంతో మేము విలన్లా కనపడతాం. అంతకు మించి ఇంకేమీ లేదు దీంట్లో. కానీ స్టేట్మెంట్లు కూడా బహిరంగానే మీరు తిడుతున్నారు, బహిరంగానే మీరు బాగా మాట్లాడుతున్నారు విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ 3 నెలల నుంచి. ఎందుకు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి? అలాగని కాదండి, బహిరంగా ఎప్పుడు సినిమా రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, ఎక్కడున్నా మేము బహిరంగంగా మాట్లాడుతూ ముసుగులు వేసుకుని మాట్లాడము. మేము చాలామంది పార్టీలు, చాలామంది నాయకులు ముసుగులు వేసుకుని మాట్లాడతారు. మేము మొన్నటి వరకు ముసుగు వేసుకున్నాడు శివాజీ, మేము అది ఇది అని. తర్వాత వచ్చేసి ధర్మ పోరాట దీక్షలో బయటకు వచ్చాడు టీడీపీ మ్యాన్ అని. అంటే అదే సామాజిక వర్గం వాళ్ళు కాబట్టి మొత్తం అంతా అక్కడే చేరతాయి. బయట వాళ్ళని ఎవరు రానిస్తారు? వాళ్ళందరూ కలిసి ఒకే సామాజిక వర్గం కాబట్టి ఆ మాటలు వస్తాయి. నేను ఒకటే చెప్తాను, మీరు టీడీపీలో ఉన్నారనుకోండి, ఐఎమ్ టీడీపీ మ్యాన్, టీడీపీ కోసం పనిచేస్తా, కష్టపడతా, అవసరమైతే చచ్చిపోతా దానికోసం అని చెప్పుకోమంటా. నేను ప్రౌడ్ మేము చెప్తాం. మా కార్యకర్తలందరూ ఒకటే ఇదిలో ఉన్నారు. పోసాని గారు కానీ, నేను కానీ, కృష్ణుడు కానీ, జోగినాయుడు కానీ ఒకటే మాట చెప్తాం, వీఆర్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. మేము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ అంటే మాకు అభిమానం, మాకంటే ప్రాణం. జగన్ అంటే, జగన్ కోసం మేము ఏం చేయమన్నా చేస్తాం అని చెప్పి ఎందుకు చెప్పుకోరు మీరు? మీ పార్టీ గురించి మీరు ఎందుకు చెప్పుకోరు? మీకు ఎందుకు అంత భయం? అది మా ప్రశ్న. ఓకే సార్, ప్రశ్న పక్కన పెడితే మీరు రాజశేఖర రెడ్డి అంటే వీరాభిమాని. అవును. కానీ రాజశేఖర రెడ్డి అప్పుడు బ్రతికున్నప్పుడు మీరు ఎక్కడ ఫ్రేమ్లో కనపడలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి జగన్ వెంటనే ఉంటున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో ఉంటూ ఓపెన్గా మీరు విమర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నారు. ఎందుకు? కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు మీకు అంత అభిమానం? రాజశేఖర రెడ్డి గారితో నేను ఫ్రేమ్లో కనబడిపోవడం కారణం ఏంటంటే, మేము ఒక సినిమా చేసాం, పద్మాలయ గండిపేట రహస్యం అని చెప్పి. నేను దాంట్లో రామారావు గారి క్యారెక్టర్ చేశాను. మొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్లో నేను మిస్ అయ్యా, లేదా నేను చేసేవాడిని ఎన్టీఆర్. నాకు వేరే షూటింగ్ ఉండటం వల్ల, డేట్స్ కుదరకపోవడం వల్ల నేను మిస్ అయ్యా, లేదా నేనే ఎన్టీఆర్ దాంట్లో. అప్పట్లో డీసీసీ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు మా సినిమా అప్పుడు కూడా ఆయన వచ్చారు. 89లో సినిమా రిలీజ్ అయింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు. బాగా అన్నీ తెలుసండి. రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడటం జరిగింది. అంటే నేను అంత దగ్గరగా వెళ్ళే దూరం నుంచి చూసి దండం పెట్టుకుని, ఏమయ్యా బాగున్నావు నువ్వు అన్నారు. అలాగే 2000 మామూలుగా ఏమయ్యా పద్మాలయలో కలిసాము ఒకసారి. తర్వాత 2004లో ఎలక్షన్ జరుగుతుంటే సాగర్ సొసైటీ అయిపోయి నేను అప్పుడు బైక్ ఉండేది, బైక్ మీద వెళ్తాను. ఆగి మొత్తం జనం, లక్షల్లో జనం ఉంటే వాళ్ళు గన్మెన్లు అందరూ నవ్వుతున్నారు నన్ను చూస్తే ఎవరండి ఇతను అంటే, నువ్వేదో అంటావంట కదా మా గన్మెన్ చెప్తున్నాడు 30 years అని. అప్పుడు 2003 అక్టోబర్లో వచ్చింది సినిమా. ఇంత మహానాయకుడు, నేను లక్షల మంది జనం వచ్చి వెళ్తుంటే ప్రత్యేకించి ఒక సామాన్యమైనటువంటి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడారంటే హ్యాట్స్ ఆఫ్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఆ స్ఫూర్తితోటి నేనేంటంటే, ఈయన లేడు మన మధ్యలో, కానీ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. ఆయనతో పాటు ఉంటే ఈ రాష్ట్రం బాగుంటుంది, దేశం బ్రహ్మాండంగా ఉంటుంది. సో కార్యకర్తలు, పేదవాడికి అందరికీ న్యాయం జరుగుతున్న సిద్ధాంతంతో నేను వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఉంటున్నాను. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో శివ రాజకీయాలని నడుస్తుంది. ఏంటి సార్ ఈ శివ రాజకీయాలు? పని పాట లేని వాళ్ళు అన్నమాట. ఇప్పుడు కుటుంబంలో చిన్నాన్న చనిపోయాడు, ఆయనతోటి మేము షూటింగ్ మొన్న పులివెందులు వెళ్ళినప్పుడు ఆయన పలకరించడం జరిగింది, ఆయనతో మాట్లాడటం జరిగింది. వివేకానంద రెడ్డి గారితో అంత సౌమ్యుడు అసలు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. నిజంగా ఒక సౌమ్యుడు అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారు. ఏ పని జరగాలన్నా బయట ఆయన ఒకటే, బాబు ఎవరన్నా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి గురువు గారు అంటే, ఆయన 3 సార్లు ఎంపీ చేసి ఎమ్మెల్యే చేశారు ఒక 3 సార్లు. అటువంటి వ్యక్తి ఆయన ఎంత నిరాడంబరంగా ఉంటాడంటే, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలంటే, బాబు ఉండు మా కారు వచ్చాక వెళ్దాం, లేదా మీరు ఎలా వచ్చారంటే బైక్ మీద వచ్చారంటే బైక్ మీద ఆయనతో పాటు వెళ్ళిపోయి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోయి బైక్ మీద వెళ్ళిపోయి ఆ పని చేసుకొచ్చేటువంటి లీడర్ ఆ ఊళ్ళో అందరూ చెప్తున్నారు. అటువంటిది ఇటువంటి అనైతికంగా, దుర్మార్గంగా ఆయన మీద ఇలాంటి దాడి జరగడం నిజంగా అది దారుణం. ఒక కుటుంబంలో ఒక పెద్ద రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక ఇంతవరకు జీర్ణించుకోలేనటువంటి కుటుంబం, చిన్నాన్న గారిని ఆ ఎదవలందరూ మాట్లాడుతున్నారు, ఎదవలకు చెప్పు చూపించాను నేను. ఎంతకన్నా ఇంకేం చేయమంటారు అని చెప్పండి. మేము ఎలక్షన్ ఇదిలో ఉన్నాం,
ప్రతి ఎదవ మాట్లాడేవాడు, కడుపుకి అన్నం తిన్నవాడైతే ఎవడో మాట్లాడు, అశుద్ధం తిన్న ఎదవలే ఇలాంటి మాటలు మాట్లాడతారు. సార్ ఇందాక మార్నింగ్ నిన్న సార్ లోకేష్ ఒక మాట అన్నాడు ఒక మంగళగిరి సభలో, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను పరవశించపోయినా అన్నాడు. అంటే అది ఏ విధంగా తీసుకోవచ్చు అది? అంటే ఇప్పుడు ఆయన మాటల్లో అందరూ కామెడీగా తీసుకుంటున్నారు, కానీ ఆయనే చెప్పాడు కదా, మరి దీని మీద ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ పెట్టరు ఎందుకు అన్నాడని చెప్పి అడగండి, జర్నలిస్టులు అందరూ అడగండి. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మాటల్లో వ్యంగ్యం, వాళ్ళ మాటల్లో ఒక ధోరణి, ఇవన్నీ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారండి. వీళ్ళకి ఎటువంటి శాస్తి చెప్తారనేది ఒక్క 11 వరకు ఆగితే 23వ తారీఖున వస్తుంది. బ్రహ్మాండంగా అందరూ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని బ్రహ్మాండంగా ఊర్లో పనులు చేసుకుంటూ ఉంటారు. సార్ ఇంకొక విషయం మెయిన్గా మాట్లాడుకునే విషయం అంటే ఈ మధ్యకాలంలో జగన్ క్యారెక్టర్ గురించి, మీరు జగన్ చాలా అత్యత్య సన్నిహితుడు, జగన్ ఎప్పుడు మీరు కలుస్తూనే ఉంటారు కాబట్టి నాకు కూడా తెలియని డౌట్ మిమ్మల్ని అడుగుతాను. జగన్ రెడ్డి వ్యవహార శైలి బాగుండదు, జగన్ రెడ్డి మూర్ఖుడు, సీనియర్స్ రెస్పెక్ట్ ఇయ్యాడు, వాడుకొని వదిలేస్తారు అని ఆయనకు పేరు వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం? అది వాడుకొని వదిలేసేటట్టయితే మళ్ళీ ఇంతమందికి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్లు ఎవరు? అప్పట్లో కూడా కార్యకర్తలు నిలబడ్డారు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు, కార్యకర్తలు ఉన్న వాళ్ళకే ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. వాడుకుని వదిలేసే రకమైతే బ్రహ్మాండమైన వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టే సంస్కృతి ఉంటుంది. అలాంటి పని చేయడండి. ఆయన ఎలాంటి వాడంటే ఇదే లెంగ్త్ ఇంత ఇంత ఇక్కడ వచ్చి గన్మెన్లు ఇక్కడ కారు ఇక్కడ ఉంటే మేము ఇక్కడ నిలబడి ఉన్నాం కార్యకర్తలు, అప్పుడే వచ్చాం మేము, తప్పు మాది, మేము అప్పుడు వచ్చాం. రాగానే సరే వచ్చాక కలుద్దాంలే అనుకుని ఆగాం మేము. అక్కడ దాకా వెళ్ళిన అతను గబగబా వెనక్కి వచ్చి, అన్న ఒక గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేసి వస్తాను, నేను వెళ్ళేసి వచ్చాక మనం కూర్చొని మాట్లాడదాం, అది చెప్పవలసిన అవసరం లేదు. కానీ రెస్పెక్ట్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నమాట. ఇంకా మిగతా ఎదవలు ఉన్నారు, ఎవడో గుమ్మం దగ్గర కూడా రానివాడు. అలాంటి ఎదవల గురించి మనం మాడవలసిన అవసరం లేదు. మా నాయకుడు క్రెడిబిలిటీ ఏంటనేది వీను, వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు, మా అందరూ తెలుసు కార్యకర్తలందరికీ. సార్ ఇంకొకటి, ఈ మధ్య సినీ ఇండస్ట్రీ నుంచి కొన్ని జాయినింగ్లు అయినాయి. ఇది మన జయసుధా గారు కానీ అయితే ఏంటి, రాజా రవీంద్ర గారు అయితే ఏంటి, చాలామంది జాయిన్ అయ్యారు. సో అలీ గారు కూడా ఈ జాయినింగ్లో వెనుకల ప్రధాన పాత్ర మీద ఉండదని చెప్పేసి అంటున్నారు. మీరే వెనుకల ఉండి జాయిన్ చేపిస్తున్నారు అని చెప్పేసి జాయిన్ చేయించవలసిన అవసరం లేదండి. అలీ గారు వచ్చి జాయిన్ అయ్యారు. వాట్ ఈజ్ టీడీపీ అని అడిగారు. వాట్ ఈజ్ టీడీపీ అంటే నన్ను చూద్దాం, చేద్దాం, ఇద్దాం, వేద్దాం అని అంటున్నాడంట ఆయన. ఈసిపోయినా నాకేమీ ఇవ్వట్లేదు అని చెప్పేసి నేను బయటకు వచ్చాను. జనసేన గురించి ఏంటని అడిగారు మీ మిత్రులే, నేను తర్వాత మాడతాను అన్నాడు. అది లేదు. ఇంకో నెక్స్ట్ వైఎస్ఆర్ చెప్పి మేము ఆ రోజు అక్కడే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో ఒకటే మాట చెప్పెడతాను, నేను మా మైనారిటీ సోదరుల్ని, ముస్లిం సోదరుల్ని నేను గెలిపించుకునే బాధ్యత నా మీద ఉంది, నేను వాళ్ళ కోసం ప్రచారం చేస్తా అని చెప్పి వెళ్ళాడు. ఏమీ కోరికలు చిట్ట అటువంటివి ఏమీ లేవు. అది మీరు మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పృథ్వీ గారు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు, ఉన్నత స్థానంలో నిలబెడతారని జగన్మోహన్ రెడ్డి ప్రామిస్ చేసినాడు. అది ఎంతవరకు వాస్తవం కాదు? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అలాంటి ప్రామిసులు చేయలేదు. నేను అడిగితే అన్న మరి ఇంత కష్టపడుతున్నారు అదే ఏనండి, కష్టపడితే పోస్టుల కోసమేనా? అంటే ఒక మాటే సార్, ఇప్పుడు మీకు డబ్బులు పెట్టుకొని మీటింగ్లో పోతారు, మీ డబ్బులను పెట్టుకొని మీరు మీ వెనకాల వాళ్ళకి ఫుడ్ అని మీరు పెట్టుకుంటారు. రేపు మీరు పార్టీ అధికారులు వచ్చినాక మీరు ఆశించడం తప్పులేదు కదా. ఒక బాలకృష్ణ ఉన్నాడు, ఒక ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఒక చిరంజీవి గారు ఉన్నారు. మా డబ్బులు పెట్టుకెళ్ళి మేము కటౌట్లు కట్టి దండలేసాం, ఆయన ఏదైనా ఇస్తాడని మేము ఎదురు చూసామా? చెప్పండి. అంతే. మాకు రాజశేఖర రెడ్డి గారు ఉంటే అలా పాలాభిషేకం చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బ్రహ్మాండంగా చూస్తాం. ఒకటే ఆయన తోటి ఒకటే ఉన్నాం. ఇప్పుడు మీరు సపోజ్ యూఆర్ జగన్మోహన్ రెడ్డి అంటే, నేను చరిత్రలో రేపు ఎవరంటే ఒక సినిమా యాక్టర్ 30 years ఇండస్ట్రీ, సీఎం, వీళ్ళిద్దరు కలిసిమెలిసి ఉండేవారే. వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన విజువల్స్ ఆయనతో పాటు కాఫీ తాగుతున్నాయి. మేము ఒక స్కీమ్ అనుకున్నాం, మా కార్యకర్తలు పోసాని గారు మేమందరం ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి వెళ్ళి మీకు గవర్నమెంట్ వచ్చింది కదా, మంచి జరుగుతుందా లేదా, మాకు ఇక్కడ జరగట్లేదండి, ఇమ్మీడియట్గా వీడియో తీసుకొచ్చి జగన్ గారికి చూపించాలి. అన్న ఇక్కడ తేడా జరుగుతుంది, ఇమ్మీడియట్గా చూడండి మీరు, అలాంటి ఇది కావాలి. ఆయనే అన్నాడు, నేను అనుకునే నెరవేర్చకపోతే నేనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. మేము అనేది కూడా ఒకటే, మేము వెళ్ళే స్ట్రీట్ ప్లేలు రేపు 20 నుంచి మొదలవుతున్నాయి ఆంధ్ర మొత్తం. మీ ప్రజలందరూ సాక్షిగా మేము ఒకటే చెప్తున్నాం, మేము ఈ పథకాల్లో ఏ పథకం కూడా మా నాయకుడు అనే నవరత్నాలు అనేవి నెరవేర్చకపోతే ఎవరో వచ్చి ప్రశ్నించవలసిన అవసరం లేదు, మేమే ప్రశ్నిస్తాం, మేమే అడుగుతాం మా నాయకుడిని. అది ఒక పార్టీకి ఉన్న నిబద్ధత, ఒక నియమావళి, ఒక క్రమశిక్షణ. చివరిగా జగన్ రెడ్డి గురించి ఒక మోడల్ చెప్పాలంటే ఏం చెప్తారు? జగన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ పుట్టిన వ్యక్తి, అంతే. సో థ్యాంక్ యూ సార్, ఇంత బిజీ స్కెడ్యూల్లో మాకు టైం ఇచ్చినందుకు. సార్ మై లాస్ట్ ఫైనలీ,
ఆంధ్ర ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటేయాలి? ఆంధ్ర ప్రజలు వైసీపీకి ఎందుకు ఓటేయాలంటే సంక్షేమ రాజ్యం రావాలి, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి చూడాలి, మైనారిటీ సోదరులు బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్య ప్రతి సామాన్యుడికి దక్కాలి, అభివృద్ధి ఫలాలు సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అందాలి. అప్పుడే మేమందరం బాగుంటాం. 3 పూట్ల భోజనమే కాదు, వాళ్ళ కార్పొరేట్ స్థాయి వైద్యం కూడా చేయించాలనేది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. 9 సంవత్సరాలు నువ్వు పరిపాలించి ఏ పథకం కూడా నీకు ప్రజలు ఎవరిలో గుర్తులేదు. 5 సంవత్సరాలు 3 నెలలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఒకటే, ఏది అడిగినా కూడా చిన్న పిల్లోడు కూడా అనే 108 అంకులు 104 ఇవన్నీ చేసినాయి. పేద ప్రజల్లో ఇప్పుడు దాకా చిరస్థాయిగా నిలబడిపోయాడు, గుండెల్లో ముద్రేసుకున్నాడంటే ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు. అదే స్ఫూర్తితోటి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఈయనలాగా మేము దొంగ మాటలు దొంగ అబద్ధాలు చెప్పి ఆ రకంగా మేము ముందుకు పోతున్నాం, వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ కరెక్ట్, డోంట్ గివ్ ఎనీ సజెషన్స్ అని చెప్పుకునే సంస్కృతి మాది కాదండి. చేతే చూపిస్తాం, చేస్తాం, దానికోసం పోరాడతాం. అదే మా నినాదం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.